ప్రభు బల్ల యొక్క పరమార్థం గురించి మనం ఆలోచించబోతున్నాం. ప్రభు బల్ల ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా సుపరిచితమైన కార్యక్రమం ఇది. 3 వారాలు రాకపోయినా కానీ నెలలో మొదటి వారం ఖచ్చితంగా వెళ్ళాలి అనేవాళ్ళు లేకపోవాలా. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్గా ఆ ఒక్క వారం ఎందుకు ఇస్తున్నారు వీళ్ళంటే, మరి నెలలో మొదటి వారం బల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి బల్లలో మేము పాలుభోగస్తులు కావాలనే వాళ్ళు లేకపోవాలా. మరి కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు, సంవత్సరానికి ఒకసారి. మీకు తెలుసో తెలియదో ఆ దేశం పేరు నాకు గుర్తులేదు, కానీ ఇప్పటికీ అక్కడ ప్రభు బల్ల ఉంది, కానీ వాళ్ళు తీసుకోరు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత తనతో పాటు కూర్చొని మేము కూడా తీసుకోవాలి, మాతో పాటు ప్రభు కూడా కూర్చోవాలని ఇప్పటికీ ఆ దేశంలో రొట్టెనట్టునే ఉంచారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా. వాస్తవంగా మనకి ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం ఈ బల్ల కార్యక్రమాన్ని ప్రతిసారి మనం బల్లలో చేస్తూనే ఉంటారు చాలామంది. కానీ ఈ వారం దేవుడు బల్ల యొక్క పరమార్థాన్ని మనకు తెలియపరచడానికి దేవుడు మనకి ఈ ఆరాధనలో మనకు తోడే ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఇంతకీ ఈ బల్ల కార్యక్రమం అనేది ఇది ఎవరు అప్పచెప్పారు, ఇది ఎవరు చెప్పారు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒకసారి మీరు రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం కాడ నుంచి 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతిని. ప్రభు అయిన యేసు తానప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై చేయడని చెప్పాను. ఇప్పుడు ఈ ప్రభువు బల్ల అనేది ఎవరి ద్వారా పొందామని చెబుతుంది లేఖనం? ప్రభువు ద్వారా. ఇది ఆజ్ఞ లేకపోతే జనరల్గా చెప్పిన మాట? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే దేవుడు ఆలోచనల్లో వచ్చిన మాట అంటారా, తాత్కాలికంగా వచ్చిన మాట అంటారా? ఆలోచనలో వచ్చిన మాట. అందులో ఇది ప్రవేశపెట్టింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతకుముందు వాళ్ళు ఎన్నోసార్లు భోజనం బంతిలో కూర్చున్నారు, రొట్టెలు తిన్నారు, అలాగనే ద్రాక్షారసం తాగారు. చాలా రకరకాలుగా 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో అపోస్తలులు జర్నీ చేశారు. అయితే తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని అంటే ఇక నెక్స్ట్ యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి దగ్గర కాబోతున్నాడు. ఆనాడు ఏంటిదంటే పస్కా పండగ. ఈ బాధ్యత అనేది ఇది ప్రవేశపెట్టింది ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవేశపెట్టాడు. ప్రభు ప్రయాసపెట్టాడు అంటే ప్రభు ఖచ్చితంగా దీన్ని మనం ఆలోచించవలసిన అత్యవసరత మనకుంది. కొంతమంది గొప్ప గొప్ప సంఘాలను పిలువబడుతున్న సంఘాలలో మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం ఒక టేబుల్ మీద పెడితే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎలా పడుతుందో దాన్ని అలా తాగేసి వెళ్ళిపోతూ ఉంటారు. రొట్టె కూడా అంతే, ఎలా పడితే అలా ఇరగ తీసుకొని ఎలా పడితే అలా తీసుకొని రొట్టె వెళ్ళిపోతారు.
అసలు ఆ రక్తం ఏంటి, రక్తం ఏంటి, దాని సాదృశ్యం ఏంటి, ఆ రొట్టెకి సాదృశ్యం ఏంటి, ఇది ప్రభు ఎందుకు ప్రవేశపెట్టాడు, దీని వెనకుండా కారణం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించరు వాళ్ళు. తుంచుకొని తింటారు, వెళ్ళిపోతారు, ద్రాక్షరసం తాగుతారు. ఓ మాట చెప్పాలి అంటే, భోజనం చేసిన తర్వాత మనం ఎలాగైతే మంచినీళ్ళు తాగుతామో అలా తీసుకుంటున్నారు కొన్ని సంఘాల్లో. ఇది ప్రవేశపెట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది ప్రవేశపెట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంతకీ బల్లను ఎందుకు ప్రవేశపెట్టాడు అనేది మొదటి ప్రశ్న. ఈ బల్లను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రవేశపెట్టాడనేది 28వ వచనాన్ని ఒకసారి చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవలెను. చాలు. ఎందుకు ఈ బల్ల ప్రవేశపెట్టాడు ప్రభు అంటే, క్రీస్తు రక్తములో కడగబడిన వారము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేహం దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన రక్తం దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? మనం ఏం పరీక్షించుకోవాలి? మొదటలో ఆల్రెడీ పాపంలో చచ్చిపోయిన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మరలా కడగబడ్డాము, పాపాన్ని జయించగలిగాం. ఇప్పుడు పాపంలో నుంచి మనం కడగబడ్డాం. మనము ఒకవేళ మనం మరలా పోయిన ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వచ్చేంత వరకు కూడా మరలా పాప జీవితంలో మనం ఏమైనా ఉన్నామా? ఆలోచించాలి. పోయిన ఆదివారం మొదలుకొని మరలా వచ్చే ఆదివారం వరకు పాప జీవితంలో మనం ఏమైనా ఉన్నామా? పాపం ఆలోచనలతో మనం ఏమైనా ఉన్నామా? లేదు పాపం చేస్తూనే ఉన్నామా? ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. నేను మిమ్మల్ని పరీక్షించడం కాదు, మీరు నన్ను పరీక్షించడం కాదు, కానీ నాకు నేను, మీకు మీరు. నా ప్రభు రక్తంలో కడగబడ్డా నేను, ప్రతి ఆదివారం నా దేవుని స్తుతిస్తున్నా నేను, ఘనపరుస్తున్నా నేను, సంఘములో చేర్చబడ్డా నేను, సంఘ సభ్యుడిగా ఉన్నా నేను, ఆత్మీయ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నా నేను. పోయిన ఆదివారం మొదలుకొని మరలా వచ్చే ఆదివారం వరకు నేను ఎలా బతుకుతున్నా? నా బ్రతుకేంటి? నా జీవితం ఏంటి? నేను పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నానా? పాపంతో నేను జీవిస్తున్నానా? పాపంతో వచ్చి మరలా నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి బలలో నేను పాలుభాగస్తున్నవుతున్నానా? ప్రభు బల్ల అనకుండా పరమార్థం మనకి ఇవ్వటానికి ఆయన ఇది ప్రవేశపెట్టింది ఆయన. ఈ బల్ల కార్యక్రమం ప్రవేశపెట్టింది ఆయన. ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే, ఒక పస్కా పశువుగా ఆయన బలైపోయాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు బలైపోయిన ఆయన అంటున్నాడు, మీ కొరకు నేను ఒకసారి బలైపోయా కదా, బలి కావాల్సిన మీ కొరకు నేను బలైపోయా. కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు, బలలో చేసేటప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నా హృదయంలో ఇంకను నా హృదయంలో పాపానికి నేను స్థానాన్ని ఇస్తున్నానా? లేదు నా జీవితము దేవుడికి నచ్చినట్టుగా నేను గడుపుతున్నానా అనేది మనం పరీక్షించుకోవాలి దేవుని పిల్లలారా. ఎందుకంటే బలలో ప్రవేశిస్తున్న మనము, బల్ల కార్యక్రమంలో ప్రవేశిస్తున్న మనము, బల్ల తీసుకుంటున్న మనము మన అంతరంగాలని, మన హృదయంతరంగాల్ని పరీక్షించే దేవుడు ఉన్నాడన్న సంగతి మనం గ్రహించుకోవాలి. అంతే. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడి నా ఆలోచనలు పట్టుకుంటున్నాడు, నా నడవడిక దేవుడు పట్టుకుంటున్నాడు అని ఒక ఆందోళన, భయం అనేది మనలో ఉండాలి. ఎందుకంటే ఇది ఆషామాష విషయమైన కార్యక్రమం కాదు. బల్ల కార్యక్రమం అంటే ఆషామాష విషయమైన కార్యక్రమం కాదు. బల్ల కార్యక్రమం మనల్ని మనం పరిశీలించుకోవాలి. దీన్నే ఇది ఆత్మీయ పరిశీలన, ఇది ఆత్మీయ
పరిశీలన. ఇది ఆత్మీయ పరిశీలన. మనల్ని మనం పరీక్షించుకునేది ఆత్మీయ పరిశీలన. ఇది అడ్డగోలుగా వచ్చి రొట్టెలకి తీసుకోకపోవటం, అడ్డగోలుగా వచ్చి మాకు ద్రాక్షారసం తీసుకోవడం పోవటానికి ఇది బజార్లో దొరికేది కాదు, బళ్ళ మీద మార్కెట్లో దొరికేది కాదు. ఇది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘములో ఆయన దేహము, ఆయన రక్తము దొరికే ఒకే ఒక ప్లేసు ఆయన సంఘంలోనే. అందుకని ప్రభు ప్రవేశపెట్టాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, తాను పరీక్షించుకోండి. ఇది మొదటిది బలలోనే పరమార్థ విషయంలో, అంటే మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఇది. బల్ల కార్యక్రమంలో ప్రవేశిస్తున్న మనము, దేవుడి బలలో చేస్తున్న మనం మొదటగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక రెండో దాని గురించి మనం ఆలోచిద్దాం. నేను పాపాన్ని ఒప్పుకున్నా, మంచిదే. పాపం చేసినప్పుడు పాపాలను మనం ఒప్పుకున్నాం. పాపాలు ఒప్పుకున్నాం. ఇంతటితోనే కాదు కానీ విడిచిపెట్టామా అనేది ప్రశ్న. ఇప్పుడు ఇది రెండో ప్రశ్న. ఇది రెండో బల్ల కార్యక్రమంలో రెండోది. ఒకటి, పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టా. ఒప్పుకోవటం అందరూ ఒప్పుకుంటారు, కానీ దీన్ని విడిచిపెట్టామా అనేది ఇక్కడ ప్రశ్న. స్కూల్కి అందరూ వెళ్తారు, చదువుతున్నాడా అనేది ఇక్కడ ప్రశ్న. ఎగ్జామ్ అందరు రాస్తారు, పాస్ అవుతావా అనేది ఇక్కడ ప్రశ్న. పాపాలు అందరూ చేస్తారు, ఒప్పుకుంటారు, కానీ విడిచిపెట్టేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటున్నాడు ఆయన. ఒకసారి చూద్దాం. యాహోను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం దేవుడి పిల్లలారా. యాహోను గారు రాసిన మొదటి పత్రిక, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. ఎప్పుడు ఇది? ఒప్పుకున్నప్పుడా, ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడా? చెప్పాలి పాయింట్ ఇక్కడ. ఒప్పుకున్నప్పుడు కాదు. ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని విడిచిపెట్టాలి. అయ్యా నేను తాగుతున్నా, పాపం, అది విడిచిపెట్టాలి. ఒప్పుకోవటమే కాదు. నాకు భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి, ప్రభువాడి పాదాల మీద ఒప్పుకోవాలి, కానీ దాన్ని విడిచిపెట్టాలి. అన్యాయంగా ప్రవర్తిస్తున్నా, అది ఒప్పుకోవాలి, కానీ దాన్ని విడిచిపెట్టాలి. దేవుడికి ఒప్పుకోవటమే సరిపోయింది అనుకుంటే పొరపాటు. ఒప్పుకున్న దాని ప్రకారము విడిచిపెట్టడం అనేది చాలా చాలా ఉపయోగం. అది మనకి లేదు. బలలో చేస్తాము, మేము చెప్పడం అయితే ఒప్పుకుంటాము. అయ్యా నీ ఆరాధన టయానికి రాలేకపోతున్నాను ఒప్పుకుంటున్నాను, ప్రార్థనలో పాలుభాగస్తు కాలేకపోతున్నాను ఒప్పుకుంటున్నాను, అలాగే నేను అనుకోకుండా కొన్ని కారణాల వల్ల పాపలో చిక్కుకుంటున్నాను ఒప్పుకుంటున్నావు, పాపాన్ని ఒప్పుకుంటున్నావు, కానీ దాన్ని విడిచిపెడుతున్నావా? సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి ఒకసారి మీరు. ఒకవేళ దాన్ని విడిచిపెట్టకపోతే, ఒప్పుకొని మనం విడిచిపెట్టకపోతే ఏం జరిగిందో చూడండి. అతిక్రమములను, అంటే పాపములు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతుడు. కనికరం ఇందాకన్నా కూడా యాహోను గారు రాసిన సువార్తలు ఏం చెబుతున్నాడు? మొదటి యాహోను గారు రాసిన సువార్తలో దయగలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, మన పాపాలు క్షమించే దేవుడు. ఎస్, ఆయన దయగలిగిన దేవుడే, దీర్ఘశాంతం కలిగిన దేవుడే, మన పాపాలు క్షమించే దేవుడే. కానీ ఒప్పుకున్న దానిని మనం విడిచిపెట్టకపోతే మన వర్ధిల్లం. క్రీస్తు బల్లలో నువ్వు చెయ్యి వెయ్యాలి అంటే నీ పాపాన్ని ఒప్పుకోవటమే కాదు, దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టితేనే
నువ్వు విడిచిపెడితేనే వర్ధిల్లుతూ. మొదటి శతాబ్దంలో క్రీస్తు బలలో చెయ్యి వేసి అతిక్రమములు దాచిపెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని తీసుకుంటూ, ఆయన పవిత్రమైన శరీరాన్ని తీసుకుంటూ అతిక్రమములు దాచిపెట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదయ్యా అంటే, ఇదే పత్రికలో చెబుతాడు, కొంతమంది బలహీనులైపోయారంట. బలహీనులా? అసలు బలహీనులు ఎలా అవుతారు? బలపరిచే ఆత్మ మనలో ఉన్నప్పుడు, నమ్మకం అనే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అసలు మనం ఎలా బలహీనైపోతామయ్యా అంటే, కారణం ఏంటయ్యా అంటే అతిక్రమములను దాచిపెట్టుకున్నారు. తండ్రి, ఈ వారములో నా వలన కొన్ని అవమాన కార్యాలు జరిగినాయి. ఈ వారములో నా వలన నిన్ను బాధ పెట్టే కార్యాలు చేశా. ఈ వారములో నా వలన నిన్ను దుఃఖపరిచే కార్యాలు చేశా. ఈ వారములో నా వలన నిన్ను బాధ పెట్టే కార్యాలు చేశా. ఈ వారములో నా వలన నీకు అవమానం తీసుకొచ్చే కార్యాలు చేశా. తండ్రి, దయతో నన్ను మన్నించయ్యా అని కన్నీరు కార్చి, ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చి, ఇక వీటిని నేను విడిచిపెడుతున్నానయ్యా, వీటికి నేను దూరంగా ఉంటున్నానయ్యా, వీటికి నేను చాలా దూరం అయిపోతానన్నా, వీటిని నా దరిదాపుల్లో కూడా రాకుండా నేను చూసుకుంటానయ్యా. నీ దయ, నీ కరుణ, నీ కృప, నీ పరిశుద్ధాత్ముని ఆదరణ నాకు తోడుగా ఉంచయ్యా అని నువ్వు విడిచిపెడితేనే నువ్వు వర్ధిల్లుతూ. తింటున్నారు వెళుతున్నారు. దీనివల్ల ఏమైపోయారు? వాళ్ళు బలహీనులైపోయారు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో బలహీనుడైపోయినాడుకో దేవుడంటే గౌరవం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. కొన్ని విషయాలు మీకు చెబుతాను పాయింట్ల వారిగా. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో బలహీనుడైపోయాడు కూడా దేవుడంటే గౌరవం ఉండదు, దేవుడంటే భయం ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. నేను చేస్తున్న పనులు, నేను చేస్తున్న కార్యాలు, నేను ఆలోచిస్తున్న ఆలోచనలు, నా నడవడిక, వాటన్నిటిని పరీక్షిస్తాడు దేవుడే. ఒక భయాన్ని విడిచి తిరుగుతుడు మనిషి, భయాన్ని విడిచి తిరుగుతుడు. ఆత్మీయ జీవితంలో బలహీనైపోతే ఇదే జరిగేది. మనల్ని బలపరిచే ఆత్మను మనకిచ్చాడు, బలవంతుడిని మనకిచ్చాడు దేవుడు. కానీ మనిషి ఎందుకు బలహీనైపోతున్నాడు అంటే అతిక్రమములు దాచిపెట్టుకుంటున్నాడు. అతిక్రమములు ఏం చేస్తున్నారు? దాచిపెట్టుకుంటున్నారు. మొట్టమొదటి అతిక్రమములు దాచిపెట్టుకున్న వ్యక్తి ఎవరు? ఆదాము గారు. మనిషి స్వభావం అదే. మనిషి ఎలాంటోడయ్యా అంటే, మనిషి స్వభావం ఎలాంటిదయ్యా అంటే, ఒక వ్యక్తి ఆరాధనకు సరిగా రావట్లేదు అనుకోండి, అతను చూసి మరొకడు ఆగిపోతాడు. ఎందుకు రానాయన నువ్వు ఆగిపోతున్నావు, దేవుడి పనులు గంటలేదు, మరొక రాని వ్యక్తిని పరిచయం చేస్తున్నావు. బలవంతుడు అని ఉంటాము, నేనేంది అంటాం. భక్తి అనేది ఎవరికి వాళ్ళకే. భార్య భక్తి భార్యకే, భర్త భక్తి భర్తకే, పిల్లల భక్తి పిల్లలకే. కుటుంబానికి యజమానుడు భర్త, కుటుంబ పరిపాలన చేసేది లోన గృహ పరిపాలన చేసేది భార్య. గృహ పరిపాలన చేసిన భార్య భర్త రక్షించుకోవాల్సిన బాధ్యతకి భార్యకు ఉంటుంది, భార్యను రక్షించుకోవాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది. వీళ్ళిద్దరికీ తన బిడ్డలు రక్షించుకునే బాధ్యత ఉంది. ఇప్పుడు మొదటగా బాధ్యత ఎవరో పెట్టాడు? దేవుడు ఆదాము పెట్టాడు, ఆమెను రక్షించుకోవటానికి. ఆదాం తప్పు చేసిన తర్వాత దేవుడు, ఆదామా నువ్వు ఎందుకు చేసావు ఈ పని అంటే, ఆదాం ఏం చెప్పాడు? తండ్రి నాకు క్షమించని అతిక్రమలు దాచిపెట్టుకున్నాడా, విడిచిపెట్టాడు చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టలా, అతిక్రమం దాచిపెట్టుకున్నాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే. చూసావా? అక్కడి నుంచి ప్రారంభమైంది దేవుడి మీద నెపాలి. అక్కడి నుంచే ప్రారంభమైంది దేవుడి మీద నెపాలేయటం, అక్కడి నుంచే ప్రారంభమైంది. దేవుడి కార్యక్రమాల మీద నెపాలేయటం అక్కడి నుంచే ప్రారంభమైంది. ప్రతిదీ అక్కడి నుంచే ప్రారంభమైంది. ఎక్కడో ఆదాముకి యోబు గారికి కొన్ని వందల సంవత్సరాల గ్యాప్. యోబు గారు ఆడా, ఆదామే ఆడా. ఆదాము జరిగిన సందర్భాలు యోబు గారి గ్రంథంలో దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. ఒకసారి చూడండి మీరు, యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనాన్ని చూడండి దేవుడి పిల్లలారా. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి.
33వ వచనము. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని చాలు. ఏం చేసినట్ట ఆదాము? దోషాలు ఏం చేశాడంట? దాచిపెట్టుకున్నాడంట. ఒప్పుకొని విడిచిపెట్టాడా? ఒప్పుకొని విడిచిపెడితే ఆదాము జీవితం మరోలాగా ఉండేదేమో. అది ఎలా ఉండిద్ది అనేది మనకైతే తెలియదు, కానీ మొత్తానికైతే మటుకు బాగుంటుంది. ఇది మటుకు మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కనుక. ఆదాము ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్టయితే అది మరోలాగా ఉండేది ఆదాము జీవితము. కానీ ఆదాము ఏం చేశాడు? ఒప్పుకొని విడిచిపెట్టలేదన్నమాట, దాచుకున్నాడు అన్నమాట. డబ్బు దాచుకోవటం ఒక లెక్క, వజ్రాలు వడ్డేరాలు దాచుకునేది ఒక లెక్క, ఇంటిలో వస్తువులు దాచుకునేది ఒక లెక్క. కానీ వీటన్నిటికంటే ప్రమాదకరమైంది ఏమైనా ఉన్నది అంటే మన ద్వేషములు, అంటే మన పాపములు, మన అతిక్రమములు దాచిపెట్టుకుంటూ వర్తిల్లో. ఎంత ఈజీగా దేవుడి బలలో చేస్తారండి. ఎలా పడితే అలా బతికేస్తారు, ఎలా పడితే అలా బతికేస్తారు, ఎలా పడితే అలా తిరుగుతారు, ఎలా పడితే అలా తిడతారు, ఎలా పడితే అలా రోడ్లు ఎక్కుతారు, ఎలా పడితే అలా ఉంటాం మన బతుకులు. ఈజీగా దేవుడి బలలో చేస్తున్నారండి, చాలా ఈజీగా చేస్తున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, మీకు అర్థం కాదు. ఒక చిన్న లాజిక్ చెబుతున్నా వినండి. రాజుతో పాటు భోజన బంతిలో కూర్చోవాలి అంటే ఎవరైతే కూర్చోగలుగుతారు రాజుతో పాటు తనకు సమర్థం కలిగినోడు కూర్చోబెట్టుకుంటాడా, లేకపోతే ఇంట్లో ఒక మూల ఉండవాడు తీసుకొచ్చుకుని ఆ బల్ల మీద కూర్చోబెడతాడా? తన సమర్థం కలిగిన వాడిని, తనతో పాటు సమానం కలిగిన వాడిని, తనతో పాటు సమానంగా ఉన్నవాడిని పిలుచుకొని టేబుల్ మీద కూర్చోబెట్టుకొని భోజనం చేస్తారు రాజు అని వాళ్ళిద్దరు కలిసి. అంతేగాని ఎవరైనా పని వాళ్ళని కానీ, లేకపోతే ఇంట్లో బట్టలు ఉతికే వాళ్ళని కానీ, అలాగనే బండలు తుడిసే వాళ్ళని కానీ తీసుకొచ్చుకొని రాజు తన పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేస్తారా? ఇది మీకు అర్థమైతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బల్ల కార్యక్రమంలో తనతో పాటు మనల్ని కూడా కూర్చోబెట్టుకున్నాడు అంటే ఈ ధన్యత మనకిచ్చాడు అంటే మనం అతిక్రమంలో దాచిపెట్టుకోవాలా, ఒప్పుకొని విడిచిపెట్టాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అదే యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం చూడండి. యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9 నుంచి 10 దాకా చూడండి. 8 నుంచి 10 దాకా ఏం చదువుతున్నాడు? 8 నుంచి 10 దాకా యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8 నుంచి 10 2 వచనాలు చూడండి. మరియు ఎవరైతే అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఏం జరిగింది చూడండి. కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సాధ్యమే. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 10 చదవండి. 10 వచ్చిన మనము పాపము లేని వారమై చెప్పుకున్న ఎడల, మనం పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికుడిగా మనం చేస్తున్నామంట. మనలో పాపము లేదని మనం చెప్పుకుంటే అన్నేంట ఏం చేస్తున్నామంట? అబద్ధికుడిగా చేస్తున్నామంట. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎవరిలో ఉండదు ఆయన వాక్యము? ఎవరిలో ఉండదు? పాపము చేసి దాన్ని ఒప్పుకొనని వాడిలో దేవుని వాక్యం ఉండదు. ఎంత ధైర్యంగా పాపం చేస్తే ఇలా వాక్యం చెబుతున్నారో చూడండి. ఎంత ధైర్యంగా పాపం చేస్తే దేవుడి బలలో చేస్తున్నారో చూడండి. ఎంత ధైర్యంగా పాపం చేస్తే దేవుడి కార్యక్రమాల్లో ఎంత ధైర్యంగా ముందుకు వస్తున్నారో చూడండి.
వాడు ఎంత చేసినా, ఆమె ఎంత చేసినా కానీ వారిలో ఎవరు ఉండని చెబుతున్నాడు, దేవుడి వాక్యం ఉండదు, అంటే సత్యమే ఉండదు. అంటే ఒక వ్యక్తిలో దేవుడి వాక్యం ఉండకపోతే అతనికి ఎవరొచ్చి ఉండట్టు? అతనిలో దేవుడి వాక్యము తనలో లేకపోతే ఎవరొచ్చి ఉండట్టు? కీర్తన గ్రంథం 119:11 తీన అవసరం లేదు. భక్తులు అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొనుచున్నాను అంటాడు. అంటే దేవుడి వాక్యము మనలో లేకపోతే, దేవుడి వాక్యము మన హృదయాల్లో లేకపోతే ఇంకేమొచ్చి ఉండిద్ది అంటే విచ్చల విడిగా సాతానుగాడు ఉంటాడు, వాడిని పట్టుకోవటానికి పగ్గాలు ఉండదు అన్నమాట. నోరు తెరిత్తే అబద్ధమే, భయంకరమైన అబద్ధాలు, భయంకరమైన మాటలు, భయంకరమైన స్థితి. బల్ల కార్యక్రమంలో చేస్తున్న మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది మొదటి ప్రశ్న అయితే. రెండోది నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలంటుంది బైబిల్. విడిచిపెట్టాలి. నువ్వు ఆ బల్ల కార్యక్రమంలోకి వస్తున్నప్పుడు నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకుండా నా కార్యక్రమంలో పాలుభాగస్తులు అవుతావంటావా? అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. ఇంకా చెప్పాలంటే వాడిలో సత్యమే ఉండదు. ఎవరిలో సత్యం ఉండదో? అతిక్రమంలో దాచిపెట్టుకున్న వాళ్ళు. ఇది ఎవరి తాలూకా? ఈ క్యాండిడేట్ ఎవరి తాలూకా అంటే మొదటి నుంచి వాడు నరహంతుకుడే, వాడి యందు ఏ సత్యము లేదు. మొదటి నుంచి వాళ్ళు ఏం లేదు, సత్యమే లేదు. వాడు తాలూకా అతిక్రమములు దాచిపెట్టుకొని విడిచిపెట్టనోడు వాడు తాలూకా. ఆయన వాక్యము వానిలో ఉండదు. దేవుని వాక్యం ఎవరిలో ఉండిద్దయ్యా అంటే ఇది అతిక్రమములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన వాళ్ళలోనే. చేయరాని కార్యాన్ని ఒకడు చేశాడు దావీదు గారు. ఒకే ఒక తప్పు తన జీవితంలో, తన బ్రతికిన బ్రతుకులో ఒకే ఒక తప్పు, దేవుడికి విరుద్ధమైన తప్పు, దేవుని దుఃఖపరిచిన తప్పు, దేవుని బాధ పెట్టిన తప్పు, దేవుడికి అవమానం తీసుకొచ్చిన తప్పు. దావీదు గారు ఒకే ఒక తప్పు చేసిండు. ఆ తప్పుడు విషయంలో దావీదు గారు ఎంతగా నలిగిపోయిండో, దావీదు గారిని దేవుడు ఎంతగా చితక కొట్టాడో, దావీదు గారు ఎంతగా నలిగిపోయాడో అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆయన జీవితాన్ని మనం చూస్తే కన్నీరు కార్చారు, దుఃఖపడ్డాడు. అయ్యా నీ ఆత్మను నా నుంచి నువ్వు దూరపరచబాకన్నాడు. 51 కీర్తనలో నీ ఆత్మ నా నుంచి దూరపరచబాకన్నాడు. ఒకవేళ దేవుడి ఆత్మ దావీదు గారి నుంచి బయటికి వెళ్ళిపోతే దావీదు గారి స్థితి ఏంటిదనేది భవిష్యత్తు తెలుసు దావీదు గారికి. ఎందుకంటే తనకంటే ముందుండ సౌలు గారి జీవితాన్ని దావీదు గారు చూసిండు. చెయ్యరాని కార్యాలకు దేవుడు సౌలు గారు ఒప్పచెప్పాడు. ఆ స్థితి దావీదు గారు చూశాడు. దేవుడి ఆత్మ లేకపోతే, ఆదరణకర్త లేకపోతే, ఆయన పెట్టిన భిక్ష, ఆ దేవుడి ఆత్మ ఆ రక్షణ నాకు లేకపోతే నా పరిస్థితి ఎందని దావీదు గారు తెలుసు. దుఃఖంతో కన్నీరు కార్చేరుతుడు, నిజమైన దుఃఖకాతుడైపోతాడు దావీదు గారు. అతిక్రమంలో ఒప్పుకున్నాడు దావీదు గారు. అతిక్రమంలో ఒప్పుకుంటాడు దావీదు గారు. ఒప్పుకొని ఏం చేశాడు? దాన్ని విడిచిపెట్టాడు ఆయన. అందుకని దావీదు గారి గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు చెప్పమంటారా? ఒక్క ఉరియా బారీషులో తప్ప నా కుమారుడు పాపమే చేయలేదు. అంటే తప్పే చేయాలి ఒకే ఒక్క ఉరియా బారీషులో తప్ప. మనిషి చిక్కుతాడా? చిక్కుతాడు. ఏదో పొరపాటుల్లో రక్షణ పొందిన తర్వాత కూడా ఏదో ఒక పొరపాటులో, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ, ఏదో ఒక ప్రవర్తనలో మనిషి ఖచ్చితంగా చిక్కుతాడు. చిక్కినప్పుడు దేవుడిస్తున్న గొప్ప ధన్యత ఎందుకు చెప్పమంటారన్న కృప మనకే తెలియక జరిగింది కదా. మోకరించి కన్నీరు కార్చి విడిచిపెట్టు, అది విడిచిపెట్టు, నేను తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు. వాటిని విడిచిపెట్టకుండా వాటిని మనం కప్పెట్టుకొని వచ్చి దేవుని బలలో నేను చేస్తానంటావా? నువ్వు అతిక్రమములు దాచిపెడుతున్నావు కదా, నువ్వు వర్ధిల్లో. నువ్వు అతిక్రమములు దాచిపెడుతున్నావు కాబట్టి నువ్వు వర్ధిల్లో. ఇది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంది? బల్లలో పరమార్థం. మొదటి ప్రశ్న ఏంటి? తాను పరీక్షించుకోవాలి. రెండోది ఒప్పుకొని ఏడు చేయాలి, మనం విడిచిపెట్టాలి. ఇక మూడోది రెండు దేశాల మధ్య గొడవ అవుతుంది. గొడవ ఆపాలి అంటే ఏం చేయాలి? మధ్యలో ఏం చేయాలి?
సమాధానం పరచాలి. భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది. ఆ గొడవ ఆగి సంసారం నిలబడాలంటే ఏం చేయాలి? అటు పెట్రోల్ ఇటు క్రీస్తుని పోయకూడదు, సమాధానం పరచాలి. అంటే ఒక సమాధానము ఏం చేసిద్ది అంటే ఉగ్రతను ఆపుతుంది. ఒక సమాధానం ఒక ఉగ్రతను ఆపుతుంది. ఒక ఉగ్రతను ఒక సమాధానం ఆపుతుంది. ఒక ఉగ్రతను సమాధానం ఆపుతుంది. ఆ ఉగ్రత ఏంటో చూసుకుందాం మనం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు బాగా జాగ్రత్తగా చూద్దాం మనం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు జాగ్రత్తగా చూద్దాం మనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరచు. ఎలాగా తన ప్రేమను? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూడాలి. దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత దయామయుడో, ఎంత కరుణామయుడో, ఎంత కృప కలిగిన దేవుడు మన దేవుడు. ఆ కృప కలిగిన దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట, అంటే చూపిస్తున్నాడంట. దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడంట. ఒక తల్లి తండ్రి బిడ్డల ప్రేమ చూపిస్తున్నారు. ఎలా? తనకు నచ్చింది, తన కోరిక తీరుస్తున్నారు. ఒక భార్య భర్త పట్ల ప్రేమ చూపిస్తుంది. ఎలా? భర్తకు కావాల్సిన విధానంలో ఏదైనా చేసి చూపిస్తుంది. అలాగే ఒక భర్త కూడా భార్య పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. ఎలాగా? తనకు కావలసిన వస్తువు తీసుకొచ్చేయటం. ఇది మీకు అర్థమవుతుంది. జనరల్గా దేవుడు కూడా తన కృప, తన ప్రేమ మనకు ఎల్లడపరుస్తున్నాడు. అది ఎలాగా? ఎట్లా అనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే, అదేంటి? మన పాపాలు ఒప్పుకున్న తర్వాత కదా చనిపోయింది. మన పాపులుగా ఉండగానే చనిపోయాడంటే ఏంటి అర్థం? మీకు అర్థమయ్యే భాషలో చదువుతూ జాగ్రత్తగా ఉండండి. 1,00,000 రూపాయలు పెట్టి మనం 1,00,000 మనం వడ్డీకి డబ్బులు తీసుకున్నాం. నోటు రాసి 1,00,000 రూపాయలు మనం డబ్బులు తీసుకున్నాం. నోటు రాసి ఆ డబ్బులు కట్టలేదు. డబ్బులు మనకు కట్ల. డబ్బులు కట్టిన తర్వాత నోటు మనకిస్తారు, అక్కడ చించేస్తారు. ఇది మనందరికీ తెలిసింది. మనం డబ్బు కట్ల. కానీ ఇచ్చిన వ్యక్తి ఆ నోటు తీసుకున్న వ్యక్తి దగ్గరకు వచ్చి చించేశాడు. అప్పటికి తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇవ్వాల. తీసుకున్న వ్యక్తి ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇలా ఆ నోటు చించేశాడు ఇచ్చిన వ్యక్తి. ఎందుకయ్యా అంటే, నీ దగ్గర ఆడికి పోతే పో, ఇలా కథ రేపిద్ది. కానీ దాని అర్థం ఏంటయ్యా అంటే, ఇతని దగ్గర నా డబ్బులు ఏమి కావు, ఎప్పటికేం కావు, ఎప్పటికైనా తీసుకొస్తాడు. నమ్మకం. దాన్ని ఏమంటారు? నమ్మకం. ఇది మీకు అర్థమైతే, ఇకను మన పాపులుగా ఉండగానే ఆయన ఏం చేశాడంట? మన కొరకు చనిపోయాడు. అంటే అక్కడ నోటు చించేసిన వ్యక్తి ఇచ్చిన వ్యక్తి మీద ఎలాగైతే నమ్మకం పెట్టుకున్నాడో, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన మీద అదే నమ్మకంతో ఉన్నాడంట. నా బిడ్డల పాపం చేశారు, పాపాన్ని ఎరుగుతారు, ఎరిగిన తర్వాత అతిక్రమలు ఒప్పుకుంటారు, ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెడతారు, నా రక్తంలో కడగబడతారు, మరలా పాపం వైపు చూడని ఒక నమ్మకముతో ఆయన ఏం చేశాడు అంటే, నీకు నాకు మధ్య ఉన్న ఆ పాపం అనే నోటు చించేశాడు. అప్పటికి మనం ఒప్పుకోవాలా. లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, లోకంలో ఉండాలి. లోక అధికారితో స్నేహం చేస్తున్నాం, లోక అధికారితో మనం గడుపుతున్నాం, వాడితో మన జీవితాన్ని కొనసాగుతున్నాం. కానీ నా కుమారులు ఏదో ఒకరోజు తెలుసుకొని నా దగ్గరకు వస్తారు అని ఆయన ఏం చేశాడంటే, మనము ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు ప్రభువుల వారు మన కొరకు చనిపోయాడంట. అబ్బా, ఎంత గొప్ప నమ్మకం, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏమి నమ్మకం అండి. నెక్స్ట్, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు చూడండి, ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంటే, ఆయన రక్తం వలన మొదటగా ఆయన మనల్ని నమ్మాడు. ఎందుకు చెబుతున్నాను, నొక్కి మాట ఎందుకు చెబుతున్నానంటే, నమ్మకానికి వెన్నుపోటు పొడవద్దు అంటుంది బైబిల్. ఆయన నమ్మించి వెన్నుపోటు పొడవకూడదు. సంఘం మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటగా ఆయన నమ్మాడు, తర్వాత ఏం చెబుతున్నాడు ఆయన? చదవ ఖండించండి. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి
మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏ ఉగ్రత? ఏ ఉగ్రతలో ఉన్నాం? అంతకుముందు సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే నువ్వు నేను పాపం చేశాం. పాపం వలన దేవుడు ఉండే లోకానికి మనం వెళ్ళలేము. దేవుడు మనం చూడటానికి సేదరించుకున్నాడు. మన మీద ఆయన ఉగ్రతలు రెడీగా ఉంది. నోవాహు వాక్యం చెప్పు, సువార్త ప్రకటించాడు, చెప్పాడు. 120 సంవత్సరాలు చెప్పాడు. సెలవు రాలా, ఏ కదలిక రాలా. కాకపోతే కూడా వాళ్ళ హృదయాల కదల్లా. సముద్రములో తొనుగులకి అలలకి నదు సముద్రంలో ఉన్న రాళ్ళని కరిగిపోతాయేమో కానీ నోవా గారి కాలంలో ఉన్న జనంలో ఏ మార్పు రాలా. వాళ్ళ హృదయాలు ఏ మార్పు చెల్లించలా. నోవా గారు ఇంతగా కష్టపడి సువార్త ప్రకటిస్తుంటే, కుటుంబం అంతా కలిసి దేవుడి కోసం బ్రతుకుతుంటే, కళ్ళతో చూస్తా కూడా, చెవులతో వింటా కూడా వాళ్ళు ఏమాత్రం వాళ్ళ హృదయాలు మార్చుకోవడానికి కూడా సిద్ధపరచలా. హృదయాన్ని కఠినపరుచుకున్నారు. హృదయాన్ని ఇంకా పాషాణంగా నిర్ణయించుకున్నారు వాళ్ళు. దానితో పాటు ప్రకటిస్తున్న వాళ్ళని వెగతాళి చేశారు. ప్రకటిస్తున్న వాళ్ళని వెగతాళి చేసి నవ్వులుగా చూశారు వాళ్ళు ఆనాడు కాలంలో. దేవుడు చూస్తున్నాడు. వాడ రెడీ అయిపోయింది. ఇక మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఉగ్రత రప్పించలేదా? రప్పించాడు. చిన్న జీవరాశులు మొదలుకొని జీవరాశుల మీద అధికారం పొందిన మానవులందరూ తుడిచేశారు ఒక్క నోవా గారి కుటుంబాన్ని తప్పితే. మన పట్ల కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఆయన రక్తంలో కడగబడ్డ మన పట్ల కూడా ఎన్నో పొరపాట్లు చేస్తున్నా కానీ, ఎన్నో కార్యక్రమాల్లో పాల్పొకస్తులు కాబోతున్నా కానీ, కొన్ని విషయాలు ఆయన ఇంకా చూడట్టుగా ఎందుకు ఉంటున్నాడు అంటే, దయగలిగిన దేవుడు కాబట్టి, కృప కలిగిన దేవుడు కాబట్టి, ఈ వారం కాకపోతే మరొక వారం, ఆ వారం కాకపోతే మరొక వారం నా బిడ్డలు తెలుసుకుంటారని దయ చూపిస్తున్నాడు ఆయన. శిక్ష మటుకు కన్ఫర్మ్, దాంట్లో నో డౌట్. శిక్ష మటుకి మనం ఒప్పుకొని జాగ్రత్తగా బతకపోతే శిక్ష మటుకు కన్ఫర్మ్, నో డౌట్. దాంట్లో నో డౌట్. వాడెక్కాడు, కుటుంబాన్ని అందరూ వాడేసుకున్నాడు. ఆవిడ డోర్ వేసాడు, ఈయన డోర్ వేసాడు. దేవుడు ఒక్కసారిగా జలప్రళయం ప్రారంభమైంది. అప్పుడు కింద కనబడుతుంది కేకలు వాళ్ళకి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి దేవుడు ఉగ్రత 120 సంవత్సరాలు చెప్తే అర్థం కాలా. దేవుడు ఉగ్రత ఎంత ప్రణాళిక, దేవుడు ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందనేది పాత నిబంధన గ్రంథం నుంచి దేవుడు మనకు చూపిస్తానే ఉన్నాడు. ఆయన ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మనకు చూపిస్తున్నాడు ఆయన. ఎలానగా శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరిచాడనమాట. ఏం చేశాడు? మూడో విషయం మనం మాట్లాడుకుంటుంది బల్ల కార్యక్రమం, సమాధానం. ఏం చేశాడు? అయ్యా, వీళ్ళ ప్రాణం నీకు కావాలా? వీళ్ళ రక్తం నీకు కావాలా? వీళ్ళు మరణించడం నీకు కావాలా? వీళ్ళు పాపం చేశారు కాబట్టి నీ ఉగ్రత వాళ్ళ మీద రావాలా? ఆ ఉగ్రత నా మీద రప్పించుకుంటా. ప్రకృతి కూడా దేవుడి ప్రేమను చూపించింది. ఎలాగది? ప్రకృతి దేవుడి ప్రేమను చూపిస్తుంది. ఎలాగ చూపిస్తుందో ఒక విషయాన్ని మీకు నేను చెబుతాను. బాగా ఇప్పుడు ఎండాకాలం భయంకరంగా ఎండలు మండిపోతున్నాయి మనకి. ఇప్పుడు భయంకరంగా బయట అడుగు పెట్టాలన్నా కానీ భయంకరంగా మనకి ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో ఎక్కువగా పల్లెటూరులో ఎక్కడ కూర్చుంటాం అయ్యా మనం అంటే చెట్ల కింద కూర్చుంటాం. ఎందుకు చెట్ల కింద కూర్చుంటాం? చల్లగా ఉండిద్దని. పైన ఎండ ఉన్నప్పుడు చెట్టు కింద చల్లగా ఎలా ఉంటుంది? చెట్టు నీడ. అంటే ఆ వేడి, ఆ పైన వస్తున్న ఆ వేడిని, ఆ సూర్యుడి గ్రహాలని, ఆ సూర్యుడిలో నుంచి వస్తున్న ఆవిరిని ఇంతకు నీకు నాకు చల్లదనం ఇవ్వటానికి మధ్యలో ఎవరు బరాయిస్తున్నారు? ప్రకృతి కూడా దేవుడి ప్రేమను వివరిస్తుంది. ప్రకృతి కూడా దేవుడి ప్రేమను చూపిస్తుంది. దేవుడి ప్రేమ దీనిలో లేదు అనటానికి లేదు. ప్రతి దానిలో దేవుడి ప్రేమ చూపిస్తానే ఉంది భూమి మీద మనకు అర్థం కావటానికి. నీ మీద రావాల్సిన ఆ వేడిని, నీ మీదకి రావాల్సిన ఆ ఉష్ణోగ్రతని, ఆ సూర్యుడి కిరణాల్ని ఆ చెట్టు ఏం చేస్తుంది అంటే తాను బరాయిస్తూ మనకి తన కింద చల్లటి గాలిని నీడని మనకిస్తుంది. వేడిని చెట్టు తీసుకుంది, ఆవిరి చెట్టు తీసుకుంది.
సూర్యుడి కిరణాలు చెట్టు తీసుకుంది, కానీ నీకేమిస్తుంది అయ్యా అంటే చల్లదనాన్ని ఇస్తుంది. ఇది నీకు అర్థమైతే నువ్వు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి దేవుడు ఉగ్రత నుంచి మనల్ని రక్షించటానికి ఆయన రక్తాన్ని ఇచ్చి సమాధానం పరిచాడు. మనల్ని ఏం చేశాడు? సమాధానం పరిచాడు ఆయన. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఏం జరిగిద్ది అంటే మారణ హోమం జరిగిద్ది, రక్త తర్పణ జరిగిద్ది. ఇది మనకు అర్థమైంది కదా. అలాగని దేవుడు కూడా ఏం చేశాడు? అయ్యా ప్రభువు యేసుక్రీస్తు దేవుడు పట్ల, మన పట్ల అంటే సమాధానం పరిచాడు. ఇది ఎలాగా? తన రక్తాన్ని ఇచ్చి సమాధానం పరిచాడు. ప్రభు బల్లలో నువ్వు చేసేటప్పుడు మొదటగా నిన్ను నువ్వు పరీక్షించుకొని, ఆ తర్వాత నీ పాపాలు విడిచిపెట్టి, ఇక మూడోది, అయ్యా ఈ రక్తమే నన్ను సమాధానపరిచింది, నీ దేహమే నన్ను సమాధానపరిచింది. నీ రక్తమే లేకపోయి ఉంటే, నీ దేహమే లేకపోయి ఉంటే అయ్యా దేవుని ఉగ్రత నా మీద వచ్చి ఉండేది. అయ్యా ఈరోజు భూమి మీద నేను బతికేవాడిని కాదయ్యా అని బల్లలో చేస్తున్న ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. సమాధానం పరిచింది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము. ఈరోజు సమాధానం పరిచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి క్రైస్తవం ఎంత విలువిస్తుందో ఆలోచించండి మీరు. ఆ పవిత్రమైన దేహానికి, శరీరానికి క్రైస్తవం ఎంత విలువిస్తుందో మీరు ఆలోచించండి. ఈరోజు నేను రాకపోతే నా సమాధానపరిచిన నా ప్రభు రక్తాన్ని నేను స్వీకరించలేకపోతున్నానే, ఈరోజు నేను రాకపోతే సమాధానపరిచిన ఆయన దేవుని నేను స్వీకరించలేకపోతున్నానే అనే ఒక ఆలోచన, ఒక భయము, ఒక ఆలోచన ప్రభావం నీలో ఉంటే ఎలా నడుచుకుంటూ చెప్పంటావా? సమాధానము కలిగి బ్రతుకుతూ మనం ఆయన పెట్టిన బల్ల ప్రవేశపెట్టిన ప్రభు ఆంతర్యం ఇది, తన ఆంతర్యం ఇది. సమాధానం పరుస్తుంది ప్రభు అయిన బల్ల తండ్రికి మనకైనా సమాధానం, ఇంకేదో దేనికైనా పర్వాలేదా? ఈ దేహాన్ని, రక్తాన్ని తీసుకుంటున్న మనము, ఆయన రక్తము, ఆయన దేహము తండ్రికి మనకు సమాధానం పరిచింది. ఇప్పుడు సమాధానం పరచబడుతున్న మనము ఇంకేమైనా సమాధానం పరచబడాలా? అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. 18వ వచనం, సఖ్యమైతే అంటే వీలైనంత వరకు, వీలైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి లక్షణం ఇది, ప్రభువైన యేసుక్రీస్తు వారి లక్షణం ఇది. నీకు వీలైనంత వరకు అందరితో ఏమై ఉండాలి? మనం సమాధానం కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం ముగించుకుందా చూడండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనము. కీడు చేయటం మాని మేలు చెయ్యు, సమాధానాన్ని వెతికి దాని వెంటాడము. సమాధానం అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. కీడు చేయటం మనం మానాలి, సమాధానాన్ని వెంటాడాలి. ఏమిచ్చింది సమాధానం అంటే? ఇదిగో నీకు నిత్య జీవాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది సమాధానం నీకంటే? దేవుడితో బంధాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది సమాధానం అంటే? మనుషులను గెలుచుకునే అవకాశం ఇస్తుంది. ఏమిస్తుంది సమాధానం అంటే? ప్రేమను చూపించే అవకాశం ఇస్తుంది. దాన్ని మనం వెంటాడాలి. సమాధాన విషయంలో మనం ఏమనాలి? వెంటాడాలి. ఎందుకు మనం పిలవబడ్డాము? కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చూడండి. 2 వచనాలు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ అధ్యాయం 13 వచనం 15 వచనము. 13 నుంచి 15 2 వచనాలు. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకరు క్షమించుడి. గుణాలు సంఘంలో ఉండాల్సిన గొప్ప లక్షణాలు. నన్ను క్షమించాలా ప్రభు? నన్ను క్షమించలేదా? క్షమించాడు. ఎందుకని? మన నీతిమంతులనా? మన పరిశుద్ధులమనా? మన పవిత్రులమనా? కాదు. మనం నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు, పవిత్రులు కాదు, అయినా నన్ను క్షమించాడు ఆయన. ఆ గొప్ప ప్రేమ
ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళు ఉండాలి. ప్రభు మిమ్ములు క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచున్నండి అండి. చాలు, ఏలుచున్నండి. యేసుక్రీస్తు వారు కలిగించిన సమాధానం ఎక్కడ ఉండాలంట? మన హృదయాల్లో ఏలాలంట. ప్రభు బలలో ప్రవేశిస్తున్న మనము, ప్రభు బలలో ప్రవేశిస్తున్న మనము, ప్రతి ఆదివారం ఆయన దేహాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్న మనము తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. దానికి నువ్వు దూరం అయిపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో కుంటిపడిపోతున్నావు. నువ్వు ఆత్మీయ జీవితంలో కుంటిపడిపోయావు అని అందుకే సాతాను గాడికి మనం దగ్గర అయిపోతున్నాం. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన అనేది ఆషామాష విషయమైంది కాదు. మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, మీరు కష్టమైనప్పుడు మానుకోవచ్చు అని. ఒకవేళ ఇది కానీ ప్రవేశపెట్టావా సంఘంలో, సత్తన పిల్లలు చాలామంది టక బాప్టిసాలు తీసుకుంటారు. తెలుసా మీకు? ఆరాధన ఆగకూడదు, ఒక్కరోజు కూడా ఆగటానికి లేదు. ఆరాధన ఆగాలి అంటే, క్రీస్తు బలలో నువ్వు ప్రవేశించకుండా ఉండాలి అంటే 2 కారణాలు. 1, నువ్వు మంచంలో ఉండాలి. 2, భూమి మీద ఉండకూడదు. ఇది ఆజ్ఞ. ప్రభు ప్రవేశపెట్టిన ఆరాధనలో ఆరాధన కార్యక్రమంలో ఏముంది మరో పని? బల్ల. ఆరాధనలో ఏముంది? బల్ల. ఇది ప్రవేశపెట్టింది ఎవరు? ప్రభు. దీనికి మనం దూరం అయిపోతున్నావు అంటే ఎవరికి మనం దూరం అయిపోయినట్టు? దేవునికి. బల్లలోనే పరమార్థం. 3 విషయాలు. ఒకటేంటిది? తాను పరీక్షించుకోవాలి. 2వది అతిక్రమములో ఒప్పుకొని విడిచిపెడితే వరదలతో. 3వది సమాధానం. ఈ పాయింట్ల వారిగా 3 పాయింట్లు మీకు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. పై వచ్చేవారం, ఆ పై వచ్చేవారం కూడా ఇది 3 భాగాలుగా వచ్చింది ఈ కార్యక్రమం మనకి. కాబట్టి ఈ చక్కన సందేశాన్ని మీరు హృదయాల్లో భద్రపరుచుకొని ఆత్మీయంగా మీరు బలం పొందాలని, ఆత్మీయ మేలు పొందుకోవాలని ప్రభు పేరిట మీ మనవి చేయొచ్చు. నా ప్రసంగాన్ని ఇతడితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు చెల్లించుకుంటూ, ఇప్పటివరకు చెప్పబడిన మాటలు నీ బిడ్డల హృదయాలు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించి అభివృద్ధి పొంది ఆత్మీయ జీవితంలో ఇంకా అంచెలంచెలుగా నీ బిడ్డలు ఎదిగి ఆత్మీయ ఫలాలు పొందుకునేలాగా దయలో జ్ఞాపకం చేసుకుంటారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.